ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీ పరిధిలోకి వచ్చే దాదాపు 50 గ్రామాలకు పైగా వాగులపై వంతెనలు లేక ఆదివాసీ పల్లెల్లో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. జిల్లాలోని ఉట్నూరు, ఇంద్రవెల్లి, గాదిగూడ, నార్నూరు, కెరిమెరి, సిరిపూర్, జైనూరు, బజార్ ఖత్నూర్, నేరడిగొండ తదితర మండలాల్లోని అనేక ఆదివాసీ మారుమూల పల్లెల్లో వాగులపై వంతెనలు లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వాగులపై వంతెనలు లేక అత్యవసర వైద్య కోసం లేదా వ్యవసాయ సామాగ్రి, ఇతర అవసరాల కోసం గ్రామాలకు వెళ్లాలంటే ఉధృతంగా ప్రవహించే వాగు నుంచి వెళ్లటం అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రాణాలు పణంగా పెట్టి వాగు దాటితేనే గమ్యం చేరే పరిస్థితులు నెలకొన్నాయి. ఉట్నూరు మండలంలోని 4 గ్రామాలతో పాటు కడెం మండలంలోని గంగాపూర్ గ్రామంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నేరడిగొండ మండలంలోని సేవదాస్ నగర్ గ్రామంలో 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దాదాపు 4 దశాబ్దాలుగా ఈ గ్రామానికి సరైన రవాణా సౌకర్యం లేక ఇక్కడి ప్రజలు వర్షాకాలంలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రమాదకరంగా ప్రయాణం సాగించాల్సిందే. ఇక్కడి ప్రభుత్వం పాఠశాల పనిచేసే ఉపాధ్యాయుడు బడికి వెళ్లి పాఠం చెప్పాలంటే గ్రామ సమీపంలో ఉన్న వాగును ప్రమాదకరంగా దాటి కాలినడకన గ్రామానికి చేరుకోవాల్సిందే. వర్షాలతో ఉధృతంగా ప్రవహించే ఈ వాగు నీటి తీవ్రతను అంచనా వేయలేకపోగా పలు ప్రమాదాలు జరుగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పుట్టినప్పటి నుంచి ఈ ఊరిని చూస్తున్నా. ఈ ఊరికి రావడానికి వెళ్ళడానికి ఎటువంటి దారి లేదు. ఈ ఊరికి రావాలంటే ఈ వాగు దాటి వెళ్లాల్సిందే. అందువలన ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా ఇక్కడ ఏ సౌకర్యం, రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదు. ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. అలానే వ్యవసాయ రంగానికి వెళ్ళే రైతులందరూ కూడా ఇక్కడ నుంచే వెళ్ళాల్సి. ఈ బోరిగాం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలందరూ ఈ దారి వెంటనే వెళ్తారు. వాళ్ళకు అలాంటి టైంలో వర్షాకాలం సమయంలో ఈ రోడ్డు ప్రదేశం నుంచి వెళ్ళలేరు. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇంకా వెంటనే ఈ గ్రామానికి బ్రిడ్జు వేయించగలరని కోరుకుంటున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని పలు మారుమూల గ్రామాల్లో భారీ వర్షాలు కురిసే సందర్భంలో వాగులో వరద నీరు పోటెత్తే సమయంలో వాగునీటి ప్రవాహం తగ్గే వరకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. గర్భిణీలు మొదలు ఇతర ఆరోగ్య సమస్యలతో అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటే పరిస్థితులు నెలకొన్నాయి. వాగులపై వంతెనలు నిర్మించాలని అనేక సందర్భాల్లో గ్రామాలకు వచ్చే నేతలకు, అధికారులకు హామీ ఇస్తున్నా అవి పరిష్కారానికి నోచుకోవటం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రమాదకరంగా ఉన్న వాగులపై వర్షాకాల అనంతరం వంతెనల నిర్మాణం చేపట్టాలని ఆదివాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. దాదాపు 37 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాము. కారణము అని మంచిగా మాకు వాగులు వాన వర్షంలో ఇబ్బంది పడుతుంది. మరి ఒక్కసారి ఏంటంటే మన స్కూల్లో అంతా మట్టి అయిపోయింది. జాగా లేక రాకపోక ఇబ్బంది పడుతుంది. ఇక చెప్పుడేం సార్ ఇంత ఉన్నది. ఊరికి ఏది సౌకర్యం అనేది లేదు. ఎంతో చేసిపోయిండు. మరి మనకు దవాఖానా సౌకర్యం లేదు. మరి ఇక ఎందుకంటే ఏదైనా మనము రోగులు కానీ దూకలు కానీ ఉన్నామంటే సడన్లీ వెళ్ళిపోతామంటే మనకు సౌకర్యం లేదు. మాకు కావాల్సిన ఏంటంటే బ్రిడ్జ్ గురించి మాకు ఇబ్బంది.